ఇవాళ చిరంజీవి సారు ఇంతకుముందు ఒక మాట చెప్తూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పైన సుదీర్ఘంగా మనం చర్చ పెడదాము, దీనివల్ల చాలా అన్యాయం జరుగుతుంది, చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే దీనిపైన చర్చ జరగాల. ఈడబ్ల్యూఎస్ మొదలైనాకనే ఈ బీసీ ఉద్యమం బలంగా జరిగింది. వాస్తవంగా ఇవాళ రిజర్వేషన్ అంటే కేవలం రాజకీయ రిజర్వేషన్ అన్న కోణంలోనే ఉద్యమాలు జరుగుతున్నాయి. కానీ దానికంటే ఎక్కువ బెనిఫిట్ జరిగేది విద్య ఉద్యోగాలలోనే ఎక్కువ బెనిఫిట్ జరుగుతూ ఉంది. ఆ విషయం పక్కన జరిగి ఓన్లీ రాజ్యాధికారం, ఓన్లీ రాజకీయ రిజర్వేషన్ల కోసం కొట్లాట జరుగుతుంది. కానీ దానికంటే ముందు ఈ ఉద్యోగాల రిజర్వేషన్ల కోసం కొట్లాట అనేది మొదలుపెట్టాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సమయభావం కారణంగా ఇవాళ 2019 నుంచి మనకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాకముందే ఓసీలు కనీసంగా 100%లో 30% వరకు మొత్తం ఉద్యోగాలు కొల్లగొట్టారు. ఇవాళ 10% అదనంగా అయితే దాదాపు 40% వరకు 100 ఉద్యోగాలు ఉంటే 40% వరకు కంప్లీట్గా వాళ్ళ ఓసీల ఆధిపత్యంలోకి వెళ్ళిపోతా ఉంది. మొన్న గ్రూప్ 1లో ఓసీలకు న్యాయం చేసే విధంగా రేవంత్ రెడ్డి సర్కారు జీవో నెంబర్ 29 తీసుకొచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలని ఓసీలోకి రాకుండా కేవలం వాళ్ళ రిజర్వేషన్లు మాత్రమే పొందే విధంగా ఓపెన్ కోటా వరకు రాకుండా చేసే ప్రయత్నం జరిగింది జీవో నెంబర్ 29 కారణంగా. దానిపైన వల్ల హైకోర్టులో విద్యార్థులందరూ కూడా కొట్లాడుతూ ఉన్నారు. కాబట్టి బీసీ ఈ యొక్క ఉద్యమాలు చేస్తూనే ఈడబ్ల్యూఎస్, ఎందుకంటే వాళ్ళ ఉన్న జనాభాని 10%, కానీ వాళ్ళ రాష్ట్రంలో అమలయ్యే రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాదండి. జరిగేది ఏంటంటే ఓసీ రిజర్వేషన్ అమలు అవుతుంది. ఓసీలు ఎంత జనాభా ఉన్నారో అంత రిజర్వేషన్ తీసుకుంటున్నారు. దాన్ని ఈడబ్ల్యూ రిజర్వేషన్ ఎట్లా అంటారు? ఈడబ్ల్యూ రిజర్వేషన్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చినాక ఎకనామిక్ వీకర్ సెక్షన్ ఎక్కడెక్కడ? కాబట్టి ఎకనామికల్ వీకర్ సెక్షన్ అమలు చేయకుండా ఓసీ రిజర్వేషన్ అని అమలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎకనామిక్ వీకర్ సెక్షన్ ఎంత ఉందో లెక్క తీయండి. దానికి అసలు దాని కేటగిరీ ఏంటి? ఇప్పుడు ఒక రేషన్ కార్డు రావాలంటే 7.5 ఎకరాల మెట్ట ఉంటే 5 ఎకరాల తరుంటు మాత్రమే రేషన్ కార్డు ఇస్తారు. మరి నీకు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కావాలంటే నీకు ఎన్ని ఎకరాల భూమి ఉండాలా? లెక్కలు ఇచ్చినప్పుడు కూడా ఆ లెక్కలు కూడా ఎవ్వరు పట్టించుకోకుండా ఓసీ 50 ఎకరాల భూమి ఉన్నా కూడా ఈడబ్ల్యూ సర్టిఫికేట్ తెచ్చుకొని ఉద్యోగాలు పొందుతున్నారు. మొన్న బీసీడీ మహిళకు 65 మార్కులు వస్తే ఉద్యోగం రాలే. 65 మార్కులు వస్తే బీసీడీ ఉమెన్కు ఉద్యోగం రాలే. కానీ 54.5% వచ్చిన ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి ఉద్యోగం వచ్చింది. మొన్న ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయినాక ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల కంటే కూడా తక్కువ మార్కులతో ఈడబ్ల్యూఎస్లో ఉద్యోగాలు పొందుతారు. గత 50 ఏళ్ళుగా ఓపెన్ కోటా మొత్తం మీరే తిన్నారు. ఓపెన్ కోటాలో దాదాపుగా 70% ఉద్యోగాలు వాళ్ళే తీసుకున్నారు. ఇవాళ 10% అదనంగా తీసుకొని ఎక్కువ ఉద్యోగాలు పొందుతూ ఉన్నారు. ఇవాళ ప్రధానంగా నష్టపోయేది బీసీ వర్గాలే. జనాభా 56% లెక్క ఉంటే ఏమో 27 ఇస్తున్నారు. వాళ్ళు 10% ఉంటే 10% మొత్తం తీసుకుంటున్నారు. దీనిపైన బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కంప్లీట్ దీనిపైన చర్చ పెట్టి సుదీర్ఘమైన చర్చ పెట్టి దీన్ని ఒక రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మార్చాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.